ఒకసారి దొరుకుతా మీకు. నాగార్జున గారు దొరికారు, మీరు చక్కగా ఆయన్ని. కాదు నాగార్జున గారు భక్తి సులభుడు, జర్నలిస్టులందరికీ చాలా సులభంగా యాక్సెస్ అయ్యే మనిషి. ఎప్పుడు వెళ్ళినా స్టూడియోలో ఉంటే మాట్లాడతారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే Q&Aకి పెద్ద హీరో దొరికారు మీకు చాలా రోజులతో. అది ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఫీస్ ఫర్ ద మీడియా, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. నాగార్జున గారు రావడం అన్నది, పైగా జస్ట్ బిఫోర్ ద రిలీజ్, దట్స్ ఆల్ ఎ గుడ్ థింగ్. ఇక్కడ ఇందాక మీరు వచ్చే ముందు నాగార్జున గారు ఒక మాట చెప్తూ, అంటే వంశీ చాలా సినిమాలు ప్రొడ్యూస్ చేస్తాడు, డిస్ట్రిబ్యూట్ చేస్తాడు, ఆ గేమ్లో ఉంటాడు కాబట్టి హిజ్ వెర్డిక్ట్ ఆర్ జడ్జ్మెంట్ ఒపీనియన్ వాట్ ఎవర్ దట్ ఈస్ ఆల్వేస్ స్పెషల్ అన్నట్టుగా ఇప్పుడు మాట్లాడారు అబౌట్ ది ప్రెజెంట్ ట్రెండ్స్ అండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు జస్ట్ ఏ డే హెడ్ రిలీజ్కి దగ్గరలో ఉంది. వాట్ ఈస్ యువర్ యాజ్ ఫర్ యాజ్ మాస్ అపీల్ ఫ్రమ్ అఖిల్ ఈజ్ కన్సర్న్డ్, మాస్ ఆడియన్స్ హుక్ అవడానికి ఈ సినిమాకి ఎలాగా అన్నది మీకున్న కాన్ఫిడెన్స్ ఏంటి, మీకున్న ఒపీనియన్ ఏంటి సార్ దీని మీద? ముందు అఖిల్ తెల్లగా కనిపించట్లేదు స్క్రీన్ మీద, అదే చాలు మాస్ ఆడియన్స్ ఫస్ట్. ఇప్పుడు దాకా అఖిల్ తెల్లగా కనిపిస్తారు, మాస్క్ పట్టలేదు అన్నారు కదా, అందుకే నల్లగా చేసాం అఖిల్ కష్టపడి, రోజు గంట మేకప్ చేయించి. అదే ఫస్ట్ మాస్ ఆడియన్స్ పెద్ద క్యాచింగ్ పాయింట్. ఫస్ట్ అతను వాళ్ళల్లో ఒకళ్ళలాగా కనబడతాడు అఖిల్ ఈ సినిమాలో ఫస్ట్ టైం. ఓకే, అందుకని ప్రాపర్గా ఫస్ట్ నుంచి ప్రొజెక్ట్ చేస్తుంది అదే, ఇది మాస్ సినిమా అని అందరికీ. ఆమె అఖిల్ మన తిరుపతిలో చెప్పినట్టు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయేటట్టుగా ఇంట్లో పక్కింటి కుర్రోడ్లోనే కనబడతాడు మీకు. నాగేశ్వరరావు గారు మనవడు, నాగార్జున గారు అబ్బాయిలాగా పెద్ద డబ్బులు ఉన్నోళ్ళ కనబడ్డా మీకు. ఇంటికి తీసుకెళ్లాలనుకున్నట్టు లో మెయింటెనెన్స్ కుర్రోడ్లోనే కనబడతాడు. ఓకే, అదే మెయిన్ మాస్ అపీల్ సినిమాకి. ఓకే గారు, ఒక మంచి సినిమాకి అన్నీ కలిసి వస్తాయి అన్నట్టు ఈ సినిమా టేక్ ఆఫ్ అయినాక చాలా చేంజెస్ జరుగుతూ వచ్చినాయి, ముఖ్యంగా హీరోయిన్ అవనండి, కెమెరామెన్ అవని, రకరకాలుగా. సో అవన్నీ కూడా కలిసి వచ్చినాయి అంటారా? శ్రీలీల బ్యాడ్ అని చెప్తున్నారు అంతే కదా. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఫైనల్ ప్రొడక్ట్ చూసినాక? అసలు ఆమె కొన్ని నిజంగా మీరు అన్నట్టు కొన్ని సినిమాలకి మంచి జరగాలి అనుకున్నప్పుడు అలా జరిగినట్టు వేరే డేట్స్ ఇష్యూ వచ్చి మార్చాం. పాపం తను చేసింది ఏం లేదు కానీ డేట్స్ ఇష్యూ వచ్చి మార్చాం. కానీ స్క్రీన్ మీద ఇప్పుడు చూసుకున్న తర్వాత అసలు నిజంగా నందు తన కోసమే క్యారెక్టర్ రాసినట్టు ఉంది సినిమా అయితే. అంత బాగా చేసింది తను కూడా చేయటం. నాగవంశీ గారు, అక్కినేని అఖిల్ గారి ఫ్యాన్స్కి కాలర్ ఎత్తే క్వశ్చన్ అవుతుందా, ఇది సినిమా అవుతుందా? కాలర్లు వద్దులే కానీ ప్రౌడ్గా ఫీల్ అయ్యే సినిమా అవుతుంది, కాలర్లు జోరు వద్దు మనకి. ఓకే, భాగ్యశ్రీ గారు, మీ కెరీర్లోనే ఇది కొంచెం డిఫరెంట్ రోల్లా అనిపిస్తుంది. ఏమైనా టెన్షన్ పడుతున్నారా, లేదంటే సినిమాలో క్యారెక్టర్ ఆడియన్స్కి ఎలా ఉండబోతుంది? అంటే I don't think it's a different character than what I've done. I think I've been destined to do a lot of period films. So ee kuda period film undi, period character undi, and Bharti is very special. Bharti is a proper Rayalaseema ammai. So చూసిన తర్వాత I hope you will see Bharti and not Bhagyashree. అది నా ప్రయత్నం. తమన్ గారు సార్, హాయ్ సార్. సో బాయ్స్ తర్వాత మీరు యాక్టింగ్ అనేది ఇంతవరకు ఎక్కడ లేదు, బట్ రీసెంట్గా 10th ఒక మూవీ వస్తుంది. సో కానీ తెలుగులో చాలామంది యాక్ట్ చేయమంటున్నా మీరు చేయలేదు, బట్ స్పెసిఫిక్గా ఆ మూవీ యాక్సెప్ట్ చేయడానికి కారణం ఏంటి? అండ్ అది కూడా 10th వస్తుంది. రేపు ఆ సినిమా ప్రెస్ మీట్ ఉంది అనుకుంటా, అక్కడ మాట్లాడుకుందాం దాని గురించి. లాస్ట్ 2 క్వశ్చన్స్ అండి. నాగార్జున గారు, హాయ్, హియర్ సెంటర్ సార్.